నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమ్యూ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. దానితో పాటు ఒక చిన్న యాక్టివిటీ కూడా చూపిస్తాను. అది మీరు కూడా లైవ్ గా చేసి చూడండి, షాక్ అవుతారు మీరు. ఏం తెలుసా, మనము మన శరీరంలో ఏదైనా నొప్పులు బాధలుంటే దాన్ని మనమే హీల్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? దాన్ని తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. చాలా అద్భుతమైన విషయాలతో మీ ముందు వస్తూ ఉంటాను ఇక ముందు. కాబట్టి అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది ఈ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్స్. ఓకే, ఇక ఈరోజు ఈ టాపిక్ వస్తాను. ఏంటంటే ఈ మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ కి మనమే ఆదేశం ఇవ్వచ్చు. ఎలా అంటారా? ఫస్ట్ నా గురించి చెప్తాను, నేను ఎలా చేశాను ఇది, ఎలా కనిపెట్టాను ఇది అనేసి. మీకు ఎవరికైతే నా గురించి ఫుల్ గా తెలీదో, నా లైఫ్ స్టోరీ మీకు తెలియని వాళ్ళకి నా లైఫ్ స్టోరీది వీడియో ఆల్రెడీ పెట్టాను. మీరు కనుక చూడలేదంటే ఆ వీడియో లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి అది చూసేసి మళ్ళీ వచ్చి ఇది చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు ఫుల్ గా. నాకు యాక్సిడెంట్ అయినాక టూ ఇయర్స్ పట్టిందండి నేను కోలుకోవడానికి. ఆ టైంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ మరియు లెఫ్ట్ లెగ్ నాకు వర్క్ అవ్వలేదు, ప్యారలైజ్ లాగా ఇలా ఉండిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏమేం చేయాలో అంతా చేసేసారు. మా ఆయనే డాక్టరు, ఆయన కూడా ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసేసారు. ఇంకా వాళ్ళకి ఏమవుతుందో అది అవుతుందని వదిలేశారు. అప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నా. ఓకే, మీ పని అయిపోయింది కదా, ఇక నా పని చేస్తాను అని. నేనేం చేశానంటే, నువ్వెందుకు వర్క్ అవ్వట్లేదు? వర్క్ అవుతావు, ఎందుకంటే నాకు పునర్జన్మనిచ్చావంటే నేనేదో సాధించబోతున్నాను నా లైఫ్ లో. నేనేదన్నా సాధించాలి అంటే నువ్వు బాగుండాలి, నువ్వు బాగా వర్క్ అవ్వాలి. నువ్వు బాగా వర్క్ అవుతే కానీ నేనేది సాధించలేను. కాబట్టి నువ్వెందుకు వర్క్ అవ్వవు? నీలో నరాలు ఒక్కటే కదా వీకు, ప్రాణమైతే ఉంది కదా, ఆ నరాల్ని స్ట్రాంగ్ చేసుకో, మళ్ళీ వర్క్ అవ్వు, ముందులాగా వర్క్ అవ్వు అని ఆదేశించేదాన్ని. ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని, నీ వల్ల అవుతుంది, కమాన్ అవుతుంది, డూ ఇట్ అని. తర్వాత మెల్లమెల్లగా పిల్లలు ఇంకా చిన్న వాళ్ళప్పుడు వ్యాన్ కూడా స్టాప్ చేసి నేనే 2 వీలర్ తోలడం మొదలు పెట్టాను. బైక్ లోనే పిల్లలు ఇద్దరిని స్కూల్ కి వదిలే డ్రాప్ అండ్ పికప్, వాళ్ళని క్రికెట్, ఫుట్బాల్ కి డ్రాప్ అండ్ పికప్, ఇలా లిటరల్లీ డ్రైవర్ గా వర్క్ చేశాను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు పెద్ద వాళ్ళు అయ్యారు పిల్లలు. సో దాన్ని బట్టి నేను ఆలోచించాను, ఎలా నా చెయ్యి ఇంత వర్క్ అయింది ఎలా అని. కానీ ఇంకొకటి అయిందండి, నా చెయ్యి ఇలా వర్క్ అయ్యింది కానీ ఇంకా వీక్నెస్ అయితే ఉంది, ఇప్పుడు కూడా ఉంది, కానీ వర్క్ అవుతుంది. నా మైండ్ లో లేదు వీక్నెస్, కాబట్టి వర్క్ అవుతుంది. మళ్ళీ ఏమైంది, కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. అలాగే ఒకటి ఫ్రాక్చర్ అవుతూనే ఉంది నాకు బాడీలో. ఎన్ని విరిగిపోయాయో అన్ని అతికించుకొని ఇలా ఉన్నాను నేను మీ ముందు. సో ప్రతిసారి అలా అయినప్పుడు బాధపడతాం కదా, ఆ బాధపడ్డప్పుడు అంతా ఇచ్చే వీక్ అయిపోయేది. అందుకేం చేశాను, నువ్వెందుకు అప్పుడప్పుడు ఇలా వీక్ అవుతావు? నీకేం వేరే పని లేదా? నువ్వు స్ట్రాంగ్ గా ఉండొచ్చు కదా, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే కదా నేను స్ట్రాంగ్ గా ఉంటాను. నువ్వు ఊరికే ఉంటేనే కదా నువ్వు ఇలా వీక్ అయిపోతున్నావు, నీకేదైనా పని పెడతాను ఉండు అని చెప్పి వీణ నేర్చుకున్నాను. ఆ వీణ నేర్చుకున్న తర్వాత స్టార్టింగ్ కొద్దిగా కష్టమయ్యేది ఆ వీణ ఇలా చేసేటప్పుడు. ఇప్పుడు సూపర్ గా వీణ వాయిస్తాను నేను. ఇప్పుడు నాకు అలవాటైంది, చాలా బాగుంది. ఆ వీణ వాయిస్తూ ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నాకు ఏదైనా భయము, బాధ, కోపం అలా వస్తే, కోపం రాదులే నాకు, ఏ నెగిటివ్ ఎమోషన్ రాదు, వస్తే కూడా నేను వెళ్ళి వీణ వాయించేస్తాను. మైండ్ కూల్ గా హ్యాపీగా అయిపోతుంది. ఎందుకంటే అది నాకు ప్రాణం, చాలా ఇష్టం కాబట్టి. సో ఇలా మీరు మీ శరీరంలో ఏదైనా నొప్పులుంటే దానికి ఇలా ఆదేశం ఇవ్వండి, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మీ ముందు లైవ్ గా ఒకటి చూపించాను నేను, ఎలా వర్క్ అవుతుంది మీ శరీరం అని. 2 చేతులు ఉన్నాయి కదా, మీ చేతుల్లో ఇక్కడ లైన్ ఉంది కదా, ఇలా ఆ 2 లైన్లు ఇలా ఒక దాని మీద ఒకటి వచ్చేలా ఇలా పెట్టుకొని ఇలా నమస్తే పొజిషన్ లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మధ్య వేలు చూడండి,
నాకు రైట్ హ్యాండ్ పొడవుగా ఉంది లెఫ్ట్ హ్యాండ్ కన్నా, ఇది మిడిల్ ఫింగర్. ఇది కొందరికి రైట్ హ్యాండ్ పొడవుగా ఉంటుంది, కొందరికి లెఫ్ట్ హ్యాండ్ పొడవుగా ఉంటుంది, కొందరికి ఈక్వల్ గా ఉంటుంది. ఎలా ఉన్నా నో ప్రాబ్లం. నాకైతే రైట్ హ్యాండ్ పొడవుగా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంది కదా. సో మీకు ఎలా ఉందో చూసుకోండి. మీకు గనుక రైట్ హ్యాండ్ చిన్నగా ఉంటే, లెఫ్ట్ హ్యాండ్ పొడవుగా ఉంటే, లేదా మీకు ఈక్వల్ గా ఉంటే కూడా ఏ చేయి చిన్నగా ఉందో ఆ చేయి తీసుకోండి. ఈక్వల్ గా ఉంటే ఏదైనా ఒక చేయి తీసుకోండి. తీసుకొని నువ్వెందుకు చిన్నగా ఉన్నావు, నువ్వు పొడుగవుతావు, పొడుగవుతావు, నాకు తెలుసు నువ్వు పొడుగవుతావు, నీ వల్ల అవుతుంది, నువ్వు పొడుగు అవ్వగలవు, కమాన్ పెరుగు, నీ వల్ల అవుతుంది, పెరుగు, నేను చూస్తాను కదా, నేనున్నాను, నువ్వు పొడుగు పెరుగుతావు, కమాన్ పెరుగు. ఇలా మాట్లాడుకుని మళ్ళీ నేను మీ ముందే మాట్లాడాను, ఇంకేం చేయలేదు. చూడండి మళ్ళీ అదేలా లైన్ మీద లైన్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఏమైందో, లెఫ్ట్ హ్యాండ్ పొడవుగా అయింది రైట్ హ్యాండ్ కన్నా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇది చిన్నదవ్వాలి అంటే దీనికి చెప్తాను. చిన్నదవ్వు కమాన్, చిన్నదైపో నీ ఒరిజినల్ సైజ్కి వచ్చేసి, కమాన్ నీ వల్ల అవుతుంది, వచ్చేసి ఒరిజినల్ సైజ్కి వచ్చేసే నా బంగారు కదా, నా బుజ్జి కదా, నీ ఒరిజినల్ సైజ్కి వచ్చేసే. ఇప్పుడు చూద్దామా. ఎలా వచ్చిందో చూసారా? ట్రై చేయండి మీరు కూడా, అద్భుతంగా ఉంటుంది, ఏదో హ్యాపీగా ఉంటుంది. ఎలా ఇది ఏం మ్యాజిక్ అనిపిస్తుంది. ఇదేం మ్యాజిక్ అంటే, మ్యాజిక్ ఇక్కడుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. మనము సబ్ కాన్షియస్ మైండ్ కి ఏ ఆదేశం ఇస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళి కూర్చుంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండే మనకి అలా కనబడేలా చేస్తుంది. ఇల్యూజన్స్, ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం దీన్ని. సో మీ ముందు లైవ్ గా చూపించాను కదా, అలాగే మీ శరీరంలో ఏదైనా నొప్పులున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఒక్క పార్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఆ ఒక్క పార్ట్ కి ఆదేశం ఇవ్వండి. కమాన్ అవుతుంది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నీకేం ప్రాబ్లం లేదు, బాగుంటావు, కమాన్ అని చెప్పండి. నాకు ఇంకొక ప్రాబ్లం అవుతుంది, చలికాలం వేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నాకు ఇలా ఇక్కడంతా స్టిచెస్ ఉంది, ఇక్కడ వరకు ప్లాస్టిక్ సర్జరీ అయింది. ఇదంతా ఇలా ఓపెన్ అయిపోయింది యాక్సిడెంట్ అప్పుడు. సో ఇదంతా నాకు ప్లాస్టిక్ సర్జరీ అయింది. చలికాలం వేసినప్పుడు ఇక్కడంతా జుమ్మని కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంది. తల స్నానం చేస్తే, అసలే కర్లీ హెయిర్, తల స్నానం చేస్తే ఇలా దువ్వానంటే ఇక్కడ నుంచి ఇలా లాగుతుంది, నొప్పేస్తుంది, కన్ను ఇలా లాగుతుంది, స్కిన్ అంతా ఇలా లాగుతుంది, నొప్పేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఎందుకు బాగున్నావు కదా, అప్పుడు ప్రాబ్లం వచ్చింది, సరి చేశారు కదా, ప్లాస్టిక్ సర్జరీ చేశారు కదా, ఇప్పుడు ఏం ప్రాబ్లం నీకు, బాగున్నావు కదా, ఊరికే ఉండాలి, అలా గలాట చేయకూడదు అని చెప్తూ ఉంటాను. దానికి మిర్రర్ లో చూసుకొని ఈ పార్ట్ కి దానికి చెప్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడు ఏం కాలేదు నీకు, బాగున్నావు, ఓకే, అది అర్థం చేసుకో ఫస్ట్ అని చెప్పేసి మళ్ళీ దూకుంటా, ఏమీ ఉండదు. సో మీకు కూడా ఈ మ్యాజిక్ జరుగుతుంది, కమాన్ చేయండి. మీ శరీరంలో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం అంటే అది క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లం అయితే కూడా క్యూర్ అయిపోతుందని చెప్పను, మనలో ఉన్న భయాల్ని తీసేస్తుంది, అప్పుడు ట్రీట్మెంట్ బాగా వర్క్ అవుతుంది. సో క్యాన్సర్ ఉందనుకోండి, మీకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరిని మనము క్షమించలేకపోయినప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం నమ్మకుండా ఉన్నప్పుడు క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మీకు క్యాన్సర్ వస్తే, సపోజ్ బ్లడ్ క్యాన్సర్ ఉందనుకుందాం, మీ శరీరంలో ఉన్న బ్లడ్ తో మాట్లాడండి. ఎందుకు, ప్రశాంతంగా ఉన్నావు కదా పుట్టినప్పటి నుంచి, ఇప్పుడు సడన్ గా ఏమైంది నీకు, ఎందుకు ఇలా ప్రాబ్లం చేసుకున్నావు, నువ్వు సరిపోవాలి ఇప్పుడు, అంతే, నీకు వేరే దారి లేదు. ఎందుకంటే నువ్వు జీవితంలో అచీవ్ చేయాల్సింది చాలా చాలా ఉంది. అంత అచీవ్ చేయాలి అంటే నువ్వు ఇప్పుడే ఇలా పేషెంట్ లా పడుకుంటే ఎలా, నేను ఒప్పను, నువ్వు మళ్ళీ రికవర్ అయిపోవాలి, ముందు కన్నా ఆరోగ్యంగా ఉన్నావు, నీకేం కాలేదు, నువ్వు సాధించాల్సింది చాలా చాలా ఉంది లైఫ్ లో, కమాన్ రికవర్ అవ్వు అని ఆదేశించండి. ఎందుకు రికవర్ అవ్వదో చూద్దాం, అవుతుంది. నాకు ఈ ప్యారలైజ్ లాగా ఉన్న చెయ్యి సరిపోయింది అంటే మీకు అది సరిపోదా, అన్నీ సరిపోతుంది. సో ఆదేశించండి మీ శరీరానికి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాలుగా ఎమోషన్స్ వల్ల వచ్చి ఉంటుంది.
ఎమోషన్స్ వల్ల వచ్చినప్పుడు ఏదేదో ప్రాబ్లమ్స్ జరుగుంటుంది లైఫ్ లో. ఆ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఆందోళనతో ఉండి ఒత్తిడితో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అంతా శరీరంలో వెళ్ళి కూర్చొని నొప్పులుగా మనకు వస్తుంటుంది. ఇలా ఆదేశించి కూడా మీకు ఆ నొప్పి పోలేదంటే ఎన్నో సంవత్సరాల కలెక్షన్. ఇది స్టోర్ రూమ్ లో వేసి 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 పెట్టేశారు. దాన్ని తీయాలి అంటే అంత తొందరగా వెళ్తుందా? ఆదేశంతో పాటు హీలింగ్ కూడా అవసరం ఉంది. సో నేను మా టీం వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ గా హీలింగ్స్ చేస్తూనే ఉంటాము. గ్రూప్ హీలింగ్స్ ఉంటుంది, ఇండివిజువల్ హీలింగ్స్ ఉంటుంది. సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు, లైఫ్ లో చాలా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ కోచింగ్స్ ఉంటుంది. ఇలా ఉంటుంది. మీకు ఆ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి తగినట్టు మీరు ఇండివిజువల్ హీలింగ్ లేదా గ్రూప్ హీలింగ్ చేసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్స్ కావాలి అంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, వాట్సాప్ లో వచ్చి అడగండి. దాని గురించి లింక్ చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పుడు మీ శరీరాన్ని ఆదేశించి ఏమేం ప్రాబ్లం ఉన్నాయో, ఏ నొప్పులు ఉన్నాయో దాన్ని దూరం చేసుకొని హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, అష్టైశ్వర్యాలతో ఉండండి. సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇంతసేపు నా మాటల్ని ఓపికగా విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.